హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో స్వాములకి ప్రసాదంగా బొప్పాయి హల్వా చేస్తున్నారండి. అందుకని మేమందరం కూడా ఇక్కడ బొప్పాయిని అయితే తురిమేస్తున్నాము. బొప్పాయిని తురిమేసుకున్న తర్వాత అందులోంచి వచ్చే వాటర్ని అంతా కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో బొప్పాయి తురుమును వేసేసుకుని అందులో నెయ్యి కూడా వేసుకున్న తర్వాత నేతిలో బొప్పాయి తురుమును అయితే కాసేపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నేతిలో బొప్పాయి తురుమును వేయించుకున్న తర్వాత 1కి 1.5 చొప్పున పంచదారను కూడా వేసుకోవాలి. పంచదార కరిగి పాకంలా వచ్చిన తర్వాత అందులో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేశారు. బొప్పాయిని ఇంకాసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో కోవాని కూడా వేస్తున్నారండి. ఇది స్వీట్ లేని కోవా. ఎక్కువ క్వాంటిటీలో హల్వాని చేస్తున్నారు కాబట్టి ఫుడ్ కలర్ ఇంకా కోవాని వేశారండి. మనం ఇంట్లో చేసుకుంటే కనుక ఈ 2 వేసుకోకపోయినా పర్లేదు. హల్వాని చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా అసలు ఆపకుండా అలా కలుపుకుంటూనే ఉండాలండి. బొప్పాయి తురుము మొత్తం దగ్గరగా అయిపోయిన తర్వాత ఫైనల్గా అందులో ఖర్జూరాన్ని కూడా వేసేసారు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించేసి గార్నిష్ చేసేసుకున్నాం అనుకోండి, బొప్పాయి హల్వా రెడీ అయిపోతుంది. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.